వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. చంద్రబాబు శ్వేతపత్రంపై ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు ఫైర్ అయ్యారు. ఆదాయంలో 98% ఉద్యోగులకే వెళ్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం మొత్తం ఖర్చులో ఉద్యోగుల జీతాల వాటా 37%మేనన్నారు. ఉద్యోగుల ఖర్చు 98%గా ఎలా చూపించారని ప్రశ్నించారు ఆయన. ఉద్యోగుల వల్ల ఖర్చు పెరిగినట్టు చూపించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు బొప్పరాజు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలపై ఈ నెల 15 లోపు క్లారిటీ ఇవ్వాలని కోరారు. పీఆర్సీ కమిషన్ను ఎందుకు నియమించలేదో చెప్పాలన్నారు. ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంటే పని ఒత్తిడి పెరుగుతోందన్నారు బొప్పరాజు. ఉద్యోగులకే మా ఖర్చంతా అయిపోతుందని చెప్పడంలో దేనికి సంకేతమో మాకు అర్థం కాక అసలేంటి లెక్కలని ఒక్కసారి ఏపీజేఏసీ అమరావతి పక్షాన మా రాష్ట్ర నాయకత్వం ఆ లెక్కల్లోకి చూశాం. ఉద్యోగులు ప్రభుత్వానికి ఎంతమంది అవసరమో అంతమందినే తీసుకుంటారు తప్ప మేము వస్తామంటే మాకేమైనా ఉద్యోగాలు ఇస్తారా? మండలాల వల్ల మా పెరిగి ఉద్యోగాలు కావాలని రిక్రూట్మెంట్ ఏపీపీఎస్ చేస్తే మేము రాసాం వచ్చాం. గ్రామాలకి గ్రామ స్థాయిలో కావాలనుకున్నారు గత ప్రభుత్వం. 1,50,000 మంది ఉద్యోగులు తీసుకొచ్చారు. గ్రామ స్థాయిలో పాలన పెంచాలనుకున్నారు. పెంచాలనుకుంటే తెచ్చారు. లేదు ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటున్నారు. మరి ఉద్యోగులు అవసరమే ప్రకటిస్తున్నారా, అవసరం లేకుండా ప్రకటిస్తున్నారా? కాబట్టి ఉద్యోగులు ఏదో అధికమైపోయినట్టు, వాళ్ళ ఖర్చులు అధికమైపోయినట్టు ఈ విధంగా ప్రజల్లో చూపిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయా లేదా? ప్రభుత్వానికి అవసరమైతేనే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారా? నిన్న డిఎస్సి దానికే చేశారా? మరి ఉద్యోగులకు రేపు జీతాలు ఉండవా? మరి దీనికేమని చెప్తారు రేపు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.